ఇరాన్‌తో యుద్ధ విరమణకు సంబంధించిన చర్చలు ఎక్కడ జరుగుతున్నాయో, ఎవరితో జరుగుతున్నాయో మనకి చెప్పలేదు, మీడియాకి చెప్పలేదు, ఎవరికీ చెప్పలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జరుగుతున్నాయి అంటున్నాడు. అదే సందర్భంలో అమెరికా తరపున షరతులు అంటూ వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి పాయింట్ ఏంటంటే, ఇరాను అణ్వస్త్రాలు జీవితంలో తయారు చేయకూడదు. వాళ్ళ దగ్గరున్న యురేనియంని అమెరికాకి అప్పజెప్పేయాలి. అణుబాంబులు చేయబోమని చెప్పాలి. మిస్సైల్స్ కొత్తగా ఉత్పత్తి చేయడానికి వీల్లేదు. ఇప్పుడున్నటువంటి ఆ 2000, 4000 కిలోమీటర్ల దూరానికి వెళ్ళగలిగిన లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే చేయాలి. అవి మాత్రమే ఉంచుకోవచ్చు. వాటి టైం మాకివ్వక్కర్లేదు. మీ దగ్గర ఎట్టి పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొత్తది తయారు చేయడానికి వీల్లేదు. మీ మిస్సైల్ స్థావరాలన్నిటి కంట్రోల్ మాకు అప్పజెప్పాలి. అట్లాగే మీ దగ్గర ఉన్నటువంటి అణు కేంద్రాలన్నిటి పర్యవేక్షణ మేము చూస్తాం. మా చేతికి వదిలేయాలి. హార్ముజ్ జలసంధి దిగ్బంధించడం మానేసేయాలి. అదే సందర్భంలో పెట్రోల్, డీజిల్‌కి సంబంధించినటువంటి దాంట్లో ఏదైతే తగలబెట్టడం అంటే గల్ఫ్ దేశాల మీద దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి. ఇది ప్రాథమికంగా 5 టోటల్‌గా 11 షరతులు. ఇందులో ప్రాథమికంగా 5. ఈ 5టిని అంగీకరించడానికి ఇరాన్ సిద్ధంగా లేదు. దెన్ యుద్ధం ఆగుతదా? చూడాలి.